ఈరోజు మనం మెయిల్ ఇన్ఫర్టిలిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఎవాల్యుయేషన్ ఏంటంటే సెమెన్ అనాలిసిస్. సో ఈరోజు ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో చాలామంది ఇన్ఫర్టైల్ కపుల్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు బోత్ మేల్ అండ్ ఫిమేల్ని మనం ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తాము. ఆడవాళ్ళలో ఇష్యూస్ ఉన్నట్లే మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీకి కొన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో మనము మా ఇన్ఫర్టిలిటీని ఐడెంటిఫై చేయడానికి వన్ ఆఫ్ ద బేసిక్ ఎవాల్యుయేషన్ ఏంటంటే మగవాళ్ళల్లో సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ని బట్టి మనము ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ మనం ఎలా చేస్తాము, ఆ సెమెన్ అనాలిసిస్లో ఇవ్వడానికి ముందు మీరు ఎలాంటి ప్రీ రిక్వజైట్స్ కొన్ని ఫాలో అవ్వాలి అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిగా ఏంటంటే ఈ సెమెన్లో మనం ఏమేమి టెస్ట్ చేస్తాము. సో బేసిక్గా ఆ స్పర్మ్ కౌంట్ అనేది ఎలా ఉంది, దాని తర్వాత దాని తాలూకా మొటైల్ స్పర్మ్స్ అంటే కదిలే స్పర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అందులో ప్రోగ్రెసివ్లీ మొటైల్ స్పర్మ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత మార్ఫాలజీ ఎలా ఉంది అంటే స్పర్మ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో హెడ్, టెయిల్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ టోటల్గా మార్ఫాలజీ అనే దాని వైజ్ కూడా మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇలా మనం ఈ సెమెన్ అనాలిసిస్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అని చూసుకొని దాని వైజ్ మనం ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ, లేదా కొంతమందికి IUI, IVF ట్రీట్మెంట్స్ కూడా ఈ అనాలిసిస్లను బేస్ చేసుకొని అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సెమెన్ అనాలిసిస్ ఇవ్వడానికి కొన్ని ప్రీ రిక్వజైట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఆబ్స్టినెన్స్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ టెస్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సెమెన్ ఎజాకులేట్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 3 to 4 days గ్యాప్ అనేది ఉన్న తర్వాతే మీరు అనాలిసిస్కి ఇవ్వాలి. టూ మచ్ ఆబ్స్టినెన్స్, ఆల్మోస్ట్ ఒక 10 to 15 days ఆబ్స్టినెన్స్ ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ కలవకుండా లేదంటే సెమెన్ ఎజాకులేట్ అవ్వకుండా మీరు శాంపుల్ ఇస్తే అందులో మొటైల్ స్పర్మ్స్ తగ్గే అవకాశం ఉంది. సో మినిమం ఫస్ట్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఆబ్స్టినెన్స్ అనేది 3 to 4 days మాత్రమే ఉండాలి. టూ మచ్ ఆబ్స్టినెన్స్ ఉంటే మనకి రిపోర్ట్ అనేది రాంగ్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు సెమెన్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత, శాంపుల్ ఇచ్చిన తర్వాత ఎక్కువ టెస్టింగ్కి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. సపోజ్ మీరు ఎక్కడో ఉంటున్నారు, అక్కడ నుంచి శాంపుల్ని తీసుకొని వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours తర్వాత అనాలిసిస్కి ఇచ్చారు. సో అటువంటి కండిషన్లో కూడా మనకి అనాలిసిస్లో రాంగ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ది బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కడైతే సెంటర్లో టెస్ట్ చేయించుకుంటున్నారో ఆ సెంటర్లోనే శాంపుల్కి టెస్టింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత కొన్ని కలెక్షన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే స్పిల్లేజ్ అనేది లేకుండా మీరు శాంపుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎలాంటి దాంట్లో ఇస్తున్నారు అంటే స్టెరైల్ దాంట్లో ఇస్తున్నారా అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో స్పిల్లేజ్ ఉండకూడదు, స్టెరైల్ కంటైనర్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెంటనే వితిన్ ఒక 1/2 hour లోపల టెస్టింగ్ అనేది చేయడం మంచిది. దెన్ మీకు ఆ ప్రీవియస్గా ఏంటంటే కొన్ని రకాల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, ఫీవర్ ఉండడం కానీ, సో ఇలాంటివి స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ, సో ఇలాంటివన్నీ లేకుండా ఉన్నప్పుడు మీరు శాంపుల్ ఇస్తే కొంచెం మనకి రిపోర్ట్ అనేది కూడా దాని మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు శాంపుల్ ఇచ్చిన తర్వాత సపోజ్ మీ కౌంట్ అనేది తక్కువగా ఉంది, అది ఎంత తక్కువగా ఉంది అనే దాని మీద మనకు ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. సపోజ్ మీకు less than 5 million ఉంది, సో అంత తక్కువ కౌంట్ ఉండి మొటైల్ స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు మనకి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కానీ ఏదైనా IUIలో కూడా డిఫికల్ట్ అవుతుంది. సపోజ్ అట్లీస్ట్ ఒక 10 million స్పర్మ్స్, ఒక 20% మొటిలిటీ ఇలా ఉన్న పేషెంట్స్ని మనం కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసి IUI ట్రీట్మెంట్స్ ఇచ్చి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ మీద మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో బాధపడుతున్నట్లయితే ఫస్ట్ ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనే సెమెన్ అనాలిసిస్ కంపల్సరీగా చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.